మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నారు మాజీ మంత్రి రోజా. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిఎస్సి అభ్యర్థులు కోరుతున్నా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సిబిఐ విచారణ ఎందుకు చేయించడం లేదన్నారు రోజా. ఇక న్యాయం కోసం పోరాడుతున్న తమను దూషించటం, బురద చల్లటం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి అవకతవకలపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పటం లేదని మండిపడ్డారు రోజా. ఏపీలో పాలన తీరుపై రోజాతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. దీక్షా శిబిరంలో కూర్చున్న మాజీ మంత్రి ఆర్కే రోజాతో మా ప్రతినిధి విజయమూర్తి ఉన్నారు. మరింత సమాచారం అందిస్తారు. మెగా డిఎస్ఐలో అక్రమార్కులపైన తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రిలే నిరాహార దీక్షలు 3వ రోజు నగరి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారితో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో మాజీ మంత్రి ఆర్కే రోజా అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, ఒక ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన గలం వినిపిస్తోంది. రిలే నిరాహార దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మేడం చెప్పండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున యువత పాల్గొంటోంది, ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో రావటానికి ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పిన మాటలు తుంగలో తొక్కి ఈ రోజు న్యాయంగా జరగాల్సిన మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చి మెరిట్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అనర్హులకి పట్టం కట్టిన విధానం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అలాగే ఈ మెగా డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయిపోయారో మెరిట్ లో ఉన్నవాళ్లు, అర్హులైన వారు, వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు ఈ మెగా డిఎస్సిలో దగాపడ్డ వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయకపోగా, సిబిఐ ఎంక్వైరీకి పిలుపునివ్వకపోగా, ఇంకా వాళ్ళ నాయకత్వంతో మమ్మల్ని దూషించడం, మా మీద బురద జల్లటమే కాకుండా ఈ రోజు ప్రశాంతంగా చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షల్ని ఏ విధంగా రౌడీల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుండాల్లాగా ధ్వంసం చేయటము, కోడిగుడ్లు విసరటము, ఆ యొక్క స్థావరాల మీద ఏమంటారు చెప్పడానికి అసహ్యంగా ఉంది, ఇది పోయటము, ఇవన్నీ ఎంత చాలా సైకోయిజంగా దరిద్రంగా ఉన్నాయి. ఈ రోజు మీరు తప్పు చేశారు అని సాక్ష్యాధారాలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ముఖ్యంగా యూత్ పక్కన నిలబడి ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి మేము చేసే పోరాటాలను పరిశీలించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, లోకేష్ చేత రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మెగా డిఎస్సి అక్రమాలపైన రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు సంఘీభావంగా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు పాల్గొన్నారు. సార్ చూడండి, ఈ రోజు ఓవరాల్ గా జరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కూటమి ప్రభుత్వం స్టేజీలంతా కూడా బుల్డోజ్ చేస్తోంది, ఏ విధంగా చూడండి? రాష్ట్రమంతా 175 నియోజకవర్గాల్లోనూ యువత, నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలలో, రిలే నిరాహార దీక్షల్లో వేలాది మందిగా పాల్గొంటున్నారు. 3 రోజులుగా రోజా గారి నాయకత్వంలో నగిరిలో కూడా అద్భుతంగా, ఈ విజయవంతంగా ఈ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే 2 రోజుల తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కూడా జరగబోతోంది. రాష్ట్రంలో యువత ఏదైతే డిమాండ్ చేస్తున్నదో సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా డిఎస్సి అక్రమాల మీదనని, ఆ సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి 2.5 సంవత్సరాలుగా ఇవ్వలేదు, వెంటనే అది చెల్లించాలని, 9,500 కోట్ల రూపాయల విద్యా వసతి దీవెన బకాయిల్ని తీర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెగా డిఎస్సీలో అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు తాము యొక్క అక్రమాలపైన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తామంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా చెప్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.